హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీలో 2 కర్రీస్ అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది, చూసేయండి వెంటనే. ఫస్ట్ వచ్చేసి బూడ కాకరకాయ కర్రీ ఎలా చేద్దామో చూసేద్దామా. ముందుగా ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక గిన్నెలో నేనైతే 1/2 kg తీసుకున్నాను కాకరకాయలు. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. నేనైతే కుక్కర్లోనే వేస్తాను మ్యాక్సిమం అన్ని కర్రీస్ కూడా, చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా కుక్కర్ వేడైన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడను, ఎక్కువ వెల్లుల్లి మాత్రమే ఫ్రెష్గా ఇంకా ఇలా దంచి వేసుకుంటాను అనమాట. ఇంకా వెల్లుల్లి మాత్రమే వేసుకున్నాను. ఆనియన్స్ వేయాలి. నేనైతే ఆనియన్స్ మర్చిపోయాను. మా అత్తయ్య కర్రీ చేశాక ఆనియన్స్ వేయలేదు అన్నారు. అప్పుడు మర్చిపోయా అత్తయ్య అని చెప్పాను అనమాట. ఆనియన్స్ వేసుకోండి మీరైతే, నేను మర్చిపోయాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసాను. దాంట్లోనే తగినంత పసుపు వేసుకోవాలి. మనము కాకరకాయలు మనము ఒక 3-4 టైమ్స్ అయితే మనం ఫ్రెష్గా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే మనం పైన దానికి అంతా పట్టుకొని ఉంటుంది ఆకులన్నీ, కాబట్టి ఫ్రెష్గా నీట్గా కడుక్కొని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత కారం, ఉప్పు. మేమైతే షుగర్ కంపల్సరీ వేస్తామన్నమాట. మీరు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. టేస్ట్ కోసం వేస్తానన్నమాట. టేస్ట్ బాగుంటుంది కొంచెం తీయగా. కలిపేసి కొన్ని వాటర్ వేసేసి మూత పెట్టేసేయాలి, అంతే. జస్ట్ 1 విజిల్ అయితే ఉడికిపోతుంది మనకి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను ఫ్రై కూడా చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో. కాకరకాయ అయితే చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. మనకి ఇప్పుడు సీజన్లో వర్షం కాలంలోనే ఇవి దొరుకుతాయి అన్నమాట. కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి 1 విజిల్కి అయితే బాయిల్ అయిపోయింది. నేను దీంట్లో ఎక్కువ మసాలాలు ఏం వేయట్లేదు. కొబ్బరి పొడి, నువ్వుల పొడి వేస్తున్నాను అంతే. ఈ 2 వేసి కలిపేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి, అంతే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ట్రై చేయండి మీరు కూడా, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేద్దామో చూద్దామా. ఒక కుక్కర్లో పెసరపప్పు, బీరకాయ ముక్కలు వేసి ఇలా ఈ విధంగా అయితే ఒక విజిల్ ఉడికించుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని మనము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర. ఇందులో కూడా సేమ్ నేను వెల్లుల్లి పేస్టే వాడతాను అనమాట. చూడండి వెల్లిపాయలు దంచి వేసాను. వేసిన తర్వాత ఈ మొత్తం ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం పసుపు వేసి కలిపేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న బీరకాయ పెసరపప్పు ఉంది కదా, దాంట్లో ఇది వేసుకోవాలన్నమాట. వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసి కలిపి మనం ఆ కుక్కర్ని కొద్దిసేపు ఉడకనివ్వాలి. దాంట్లో మనము చల్లారిన తర్వాత మనకి పులుపుకి సరిపడినంత నిమ్మకాయ ఒకటి కానీ హాఫ్ కానీ నిమ్మకాయ దాంట్లో పిండుకోవాలన్నమాట, అంతే. చాలా సింపుల్ అన్నమాట. చూడండి ఈ విధంగా మనకి తగినంత వాటర్ వేసి కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ ఉడికించి తర్వాత దింపేసుకోవాలన్నమాట, అంతే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి బీరకాయ పెసరపప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.